Hi everyone, welcome to Telugu Nifty Trader. Let's quickly start with sale. మనం నిన్న ఇచ్చిన స్టాక్స్ లో చూసుకుంటే కనుక సేల్ వి గేవ్ బై లెవెల్ అరౌండ్ 121.30 అండ్ స్టాప్ లాస్ 120.15. సో బై లెవెల్ యాక్టివ్ అయింది సేల్ అండ్ స్టాప్ లాస్ హిట్ అయింది, చాలాసేపు సస్టైన్ అయింది అండ్ లో మేడ్ హియర్ 120.05. సో స్టాప్ లాస్ హిట్ అయింది, తర్వాత ఎక్కడ యాక్టివ్ కాలేదు, సైడ్ వేస్ లో ఉంది. సో వి బుక్ లాస్ ఇన్ సేల్. అండ్ కమింగ్ టు ఐటీసీలో వచ్చేసి మనకు బై 215.30 అండ్ ఫస్ట్ టార్గెట్ వాస్ 216.50 అండ్ 218.80. సో ఐటీసీ వచ్చేసి మనకి ఇక్కడ బై యాక్టివేట్ అయింది 215.30 లెవెల్లో అండ్ హిట్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ హిట్ అవ్వలేదు, చాలాసేపు సస్టైన్ అయింది, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ క్లోజ్ అబౌవ్ ఎంట్రీ పాయింట్ ఓన్లీ. సో ఐటీసీ గేవ్ గుడ్ రిజల్ట్స్. ఓకే, అండ్ కమింగ్ టు I want to show you that Zomato, చిన్న టాపిక్. నేను టైటిల్లో మీకు అదే తమ్నెల్లో కూడా అదే పెట్టాను. న్యూస్ చూసుకుంటూ ట్రేడింగ్ చేయొచ్చా, చేస్తే మనీ వస్తాయా రావా? అది ఎలా అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను, న్యూస్ చూసుకొని ట్రేడింగ్ చేస్తే ఎప్పుడు మనీ రావండి. న్యూస్ ఛానల్ అసలు టర్న్ ఆఫ్ చేయండి. మీరు లైవ్ ట్రేడింగ్లో ఉన్నప్పుడు డోంట్ గో ఫర్ న్యూస్ ఛానల్. ఓకే, ఎందుకు అనంటే అది డిలే అవ్వడమే అలా డిలే అవుతుంది, ప్లస్ ఒక ప్రైస్ పైకి వెళ్తుందా లేదా అని ఇప్పుడు నేను సపోజ్ లెవెల్స్ ఇస్తున్నాను అంటే ఐ డోంట్ ఫాలో న్యూస్. జొమాటో గురించి ఈరోజు ఏదో న్యూస్ ఉంది, ప్రైస్ అప్ అయింది డౌన్ అయింది అని మనం అనుకుంటున్నాం, కానీ నాకేంది లేదు. నేను నిన్ననే స్కాన్ చేశాను, నాకు లెవెల్స్ వచ్చాయి. సో ఐ గేవ్ జొమాటో బై అండ్ సెల్ లెవెల్ బోత్ సైడ్ ఇచ్చాను. ఓకే, సో జొమాటో పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఇక్కడ మనకు 144 నుండి మోర్ దెన్ హిట్ 3 టార్గెట్స్ కంటే పైన వెళ్ళింది. ప్లస్ సెల్ సైడ్ వచ్చిన తర్వాత కూడా విత్ ఇన్ 5 minutes లో మనకు 3 టార్గెట్స్ వచ్చాయి. బట్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, మీరు 3 టార్గెట్స్ హిట్ అయ్యి ఒకవేళ మంచి ప్రాఫిట్, ఈవెన్ 1 టార్గెట్ 2 టార్గెట్స్ హిట్ అయ్యి సాటిస్ఫై అవుతే డోంట్ గో ఫర్ ట్రేడ్. మీరు అగ్రెసివ్ ట్రేడర్స్, ఇఫ్ యు ఆర్ ఏ రిస్క్ ట్రేడింగ్ ట్రేడర్స్ అయితే దెన్ యూ కెన్ ఇనిషియేట్ ది సెల్ సైడ్ వాల్యూ ఆల్సో ఇఫ్ ప్రైస్ కమ్స్. సో ఇక్కడ ప్రైస్ వచ్చింది, 3 టార్గెట్స్ కూడా హిట్ అయ్యాయి. మనం సెల్ చూసుకుంటే కనుక జొమాటో బై చూసుకుంటే 144 అబౌవ్ అండ్ థర్డ్ టార్గెట్ వార్ 148.90. సో 144 నుండి మనకు హై మేడ్ 152.75. ఓకే, అండ్ లో సైడ్ సెల్ బిలో 141.65 అండ్ టార్గెట్ 137.10, విచ్ వన్ థర్డ్ టార్గెట్. సో ఇక్కడ 141 హై దిస్ వన్ ఈ క్యాండిల్లోనే జస్ట్ సింగిల్ క్యాండిల్లో లో మేడ్ 136.30 ఫ్రమ్ 145 నుండి ఇక్కడ వచ్చేసింది. సో మనం రిస్క్ ట్రేడర్స్, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇక్కడ ప్రాఫిట్ వస్తే ఓకే, లేదు ఇంకా మనకి ఎక్కువ కావాలి, మనం రిస్క్ ట్రేడర్స్ అవుతే కనుక సెకండ్ టైం ఆల్సో వీ కెన్ ఇనిషియేట్ ది ట్రేడ్. బట్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఈస్ న్యూస్ ఛానల్ చూడాలన్నా వద్దా, చూస్తే ఏమవుతుంది. సో ఇక్కడ ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది, ఏంటంటే ప్రైస్ పైకి వెళ్ళింది, హై వాలటిలిటీ తోటి కిందికి వెళ్ళింది. సో ఇక్కడ న్యూస్ ఏముంది అంటే కనుక ఇఫ్ యూ సర్చ్ ఇన్ గూగుల్ జొమాటో న్యూస్, సో ఇక్కడ న్యూస్ ఏమొచ్చిందంటే జొమాటో కో-ఫౌండర్ గౌరవ్ గుప్తా క్వైట్స్ టు స్టార్ట్ న్యూ చాప్టర్. సో జొమాటో ఎవరైతే దాని కో-ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గౌరవ్ గుప్తా, తను కంపెనీకి రిజైన్ చేశాడని న్యూస్ వచ్చింది. ఇది మనం స్టాక్ సెలెక్ట్ చేసింది వచ్చేసి నిన్న, మనకు తెలియదు అసలు. మనం న్యూస్కే నేను పర్సనల్గా చెప్తున్నాను, ఐ డోంట్ వాచ్ న్యూస్ వాచ్ చేస్తే మాత్రం మనీ రావు. సో ఐ డోంట్ వాచ్ న్యూస్. నేను నిన్న నైటే స్కాన్ చేశాను, ప్రీవియస్ డే పర్ఫార్మెన్స్ ఏది ఉందో ఈ పర్ఫార్మెన్స్ బట్టి నేను ఈ లెవెల్స్ తీసుకున్నాను, ఈ రోజు ఇలా పర్ఫార్మ్ చేస్తుందని. బట్ ప్రీవియస్ లెవెల్స్ లో నాకు ఇతను క్వైట్ చేస్తాడని నాకు తెలుసా, తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ఎలా ట్రేడర్ ఎలా అవుతుండు అంటే, నిజంగా అతను రిజైన్ చేస్తే ప్రైస్ డౌన్ అవ్వాలా. బట్ ఫస్ట్ ఏమైంది, 3 టార్గెట్స్ ర్యాపిడ్ గా హిట్ అయింది. అది మనం దాన్ని న్యూస్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం, అలా అయిపోయింది. దెన్ ఇక్కడ సెల్ సైడ్ వచ్చింది, సెల్ సైడ్ మన లెవెల్స్ పక్కన పెడితే ప్రైస్ షార్ప్ గా అబౌవ్ 152 రూపీస్ నుండి 137 రూపీస్, మోర్ దెన్ నియర్లీ మనకు 10% వరకు ప్రైస్ అనేది క్రాష్ అయింది. నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్ అయి ఉంటే కనుక కంపెనీకి అనుకుందాం, సపోజ్ బ్యాడ్ న్యూస్ అవుతే జొమాటో మళ్ళీ రికవరీ ఎందుకు అయింది, మళ్ళీ కిందికే పడిపోవాలి కదా, లేదంటే 137 120 ఈ లెవెల్స్ లో దగ్గర క్లోజ్ అవ్వాలి కదా. బట్ ఎందుకు ఇంత మళ్ళీ షార్ప్ రికవరీ వచ్చింది, న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, సడన్ గా న్యూస్ ఛానల్ ఎదుర్కొంటాం, జొమాటో సీఈఓ అంట తను ఏదో క్వైట్ అయిందంట, కంపెనీ మొన్ననే ఐపీఓ వచ్చింది, సో ఏదో కంపెనీలో మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది, సో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అని వాట్ ఇంట్రాడే ట్రేడర్స్ మనలాంటి రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ చూసుకుంటే 12 million షేర్స్ మనకు ఎక్స్చేంజ్ అయ్యి విత్ ఇన్ 5 minutes లో 12 millions మీన్స్
ఇట్స్ మోర్ దెన్ 1.2 crore కోటిపై షేర్లు జస్ట్ 5 minutes లో ట్రేడ్ అయ్యాయి. సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఆ న్యూస్ చూసి మనం ఏం చేస్తాం అని అంటే సమ్వేర్ ఇక్కడ షార్ట్ చేస్తాం. జనరల్ గా ట్రేడర్ కి జరిగేది ఇదే, రీటైల్ ట్రేడర్స్ కి. ఈ 140లో చాలా పడిపోతుందంట అని ఇంట్రాడేలో ఒక 1000 క్వాంటిటీ కొడతాం. 140 కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇక చాలా పడుతుంది అనుకుంటాం. అది 135 రాలేదు, ఏమైంది, రివర్స్ వెళ్ళిపోయింది. 140 నుండి 145 వరకు వెళ్ళిపోయింది, 147. సో ఇక్కడ మనం 7000 ప్రాఫిట్ 7000 లాస్ బుక్ అయ్యే ఛాన్స్ ఉంది. రీటైలర్స్ న్యూస్ ఫాలో అయితే అలాగే ఉంటుంది అన్నట్టు. సడన్ గా పడింది, సడన్ గా లేచిందే అంటే ఇక్కడ అతను క్వైట్ అయ్యాడు కాబట్టి కంపెనీ పడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం ఎక్కువ షేర్లు సెల్ చేస్తాం ఇక్కడ. అంటే మనం అట్లా అగ్రెసివ్ గా ఛానల్ ని చూస్తే మనము అలాగే మోటివేట్ అవుతాం, న్యూస్ ని ఫాలో అవుతే మోటివేట్ అయ్యేది అలాగే ఉంటుంది. బట్ నా ప్రాసెస్ ఏంటి అంటే జస్ట్ ఐఎమ్ టెల్లింగ్. ఈవెన్ ఒకటి ఏంటి అంటే టెక్నికల్ గా ప్రైస్ అనేది ముందే ప్రెడిక్ట్ అయి ఉంటుంది, తర్వాత న్యూస్ దానికి అటాచ్ అయ్యి వస్తుంది. సడన్ గా నిఫ్టీ 100 పాయింట్లు పడగానే అరే గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా పాజిటివ్ ఉన్నాయి, బట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది, ఏంది ఎందుకు పడిపోయింది, ఏదో న్యూస్ అటాచ్ చేస్తాం. ఆ 100 పాయింట్లు డౌన్ అయిపోయిన తర్వాత 100 పాయింట్స్ ప్లస్ లో ఉన్న నిఫ్టీ 100 పాయింట్స్ డౌన్ లోకి వస్తుంది. అప్పుడు ఏంటంటే దానికి ఏదో న్యూస్ అటాచ్ చేస్తాం. మనం న్యూస్ అటాచ్ చేసి సో అండ్ సో న్యూస్ వల్ల పడింది అంటాం. బట్ టెక్నికల్ గానే ప్రైస్ ఎప్పుడైనా మూవ్ అవుతుంది. ఈవెన్ జొమాటో 150 దగ్గర ట్రేడ్ అయినా, 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయినా, 10 రూపీస్ దగ్గర ట్రేడ్ అయినా దానికంటూ సర్టెన్ లెవెల్స్ ఉంటాయి. అక్కడ హ్యూమన్ సైకాలజీ పాస్ట్ ఎలా పర్ఫార్మ్ చేసింది అనేది మనం ఫ్యూచర్ లో ప్రెడిక్ట్ చేసి వీఆర్ టేకింగ్ ది లెవెల్స్. సో న్యూస్ అనేది ఫాలో అవ్వద్దు. న్యూస్ ఫాలో అవుతే మాత్రం ఇట్స్ అ వెరీ లెస్ ఛాన్సెస్ టు విన్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇక్కడ కో ఫౌండర్ క్వైట్ అయ్యాడు అంటే ఇన్ని షేర్స్ అయ్యాయి, ఓకే, ఎన్ని 1.2 crore షేర్స్ ట్రేడ్ అయ్యాయి. ఇక్కడ ఎవరైనా షార్ట్ చేశారు అనుకుందాం, లోయర్ లో 136 దగ్గర, 135 దగ్గర, 137 దగ్గర 1000 క్వాంటిటీ షార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రైస్ ఏమైంది, ఒక 10,000 లాస్ తీసుకెళ్ళింది. మరి ఇతను క్వైట్ అయ్యాడు కదా, ఇట్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ ది కంపెనీ సపోజ్ జస్ట్ అనుకుందాం. మరి షేర్ ఎందుకు మళ్ళీ రివర్స్ అక్కడనే న్యూట్రల్ లో క్లోజ్ అయింది, ప్రీవియస్ డే క్లోజ్ ఎక్కడ ఉందో మళ్ళీ వచ్చి అక్కడనే క్లోజ్ అయింది. సో న్యూస్ ఫాలో అవడం వల్ల ఏమైంది, ఆ న్యూస్ ఛానల్లో ఆ ఫౌండర్ అలా క్వైట్ అయ్యాడంట, పడిపోయిందంట. సో అందులోనే మార్కెట్ ఇలా వచ్చింది అని చెప్పేసి చాలా మంది చూసుకొని దాన్ని ఏంటంటే సెల్ చేస్తూ ఉంటారు. అదే బ్యాడ్ న్యూస్ అయితే కంపెనీ రప్పని కిందికి రావాలా. సో బెటర్ టు అవాయిడ్ ఈ న్యూస్, బెటర్ టు ఫాలో టెక్నికల్ అనాలిసిస్. అంటే నేను చెప్తున్నా నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి న్యూస్ ఎప్పుడు మార్కెట్ ని మూవ్ చేయదు, ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే మూవ్ చేస్తుంది. తర్వాత దానికి న్యూస్ అనేది అటాచ్ అవుతుంది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జొమాటోకు నిజంగా అది సెట్ బ్యాక్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ సెట్ బ్యాక్, వై ది ప్రైస్ ఇస్ నాట్ డిక్లైన్డ్. ఇట్ షుడ్ డిక్లైన్ అట్లీస్ట్ to 5% to 10% from the previous close, but it did not decline, right? Again it is recovered. So is really news affected the Zomato share after quite the job of the founder of Gaurav Gupta? No na, జరగలేదు అలా. సో ప్రైస్ అనేది రివర్స్ వెళ్ళింది. సో న్యూస్ అనేది ఫాలో కాకపోవడం ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జొమాటో. నాట్ ఓన్లీ దిస్ వన్, ఏదైనా సరే టెక్నికల్ గా లెవెల్స్ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే అగ్రెసివ్ ట్రేడర్స్ కి బై సైడ్ దే గాట్ 3 targets, సెల్ సైడ్ దే గాట్ 3 targets, సింపుల్. సో మనం ఇక్కడ న్యూస్ నాకు తెలియదు, కాకపోతే ఇది పర్ఫెక్ట్ సిచ్యువేషన్ సింక్ అయింది కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ దట్ టీవీ ఛానల్ షట్ డౌన్ చేసేయండి. టీవీ ఛానల్ అదే బిజినెస్ న్యూస్ ఛానల్, ఐ మీన్ టు సే. అంటే వాళ్ళకి ఏదో తెలుసా తెలియదా అని అంటే తెలుసొచ్చు, ఐ డోంట్ నో. బట్ న్యూస్ ఛానల్ మాత్రం ఇంపాక్ట్ అనేది, బిజినెస్ న్యూస్ ఛానల్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా మార్కెట్ మీద ట్రేడర్ సైకాలజీకి అగెన్స్ట్ గానే ఉంటుంది. మోస్ట్లీ ప్రాబబిలిటీ ఎక్కువ అగెన్స్ట్ వెళ్ళడానికే ఉంటుంది తప్పితే టకాటకా పడిపోతుందని ఉండదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా రేరుగా ఉంటుంది. ఎలా అంటే లైక్ మనకి ఇప్పుడు కరోనా లాంటి టైం వచ్చింది చూసారా, ఆ టైంలో అన్ని షట్ డౌన్ అవుతుంది, ఫైనాన్షియల్గా అంత ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ క్రాషెస్ అయ్యాయి. సో దట్ వీ కెన్ కన్సిడర్ న్యూస్ ఈజ్ మూవింగ్ ది మార్కెట్. కరోనా లాంటి సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు కింగ్ జార్జ్ ఉన్నాడు, ఎవరు, నార్త్ కొరియా, మనకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంది అని అంటే అటాక్ చేశారు, అదేది వాళ్ళు అణు పరీక్ష ఏదో చేస్తే మార్కెట్లు డౌన్ అయ్యాయి, అటువంటిది. లేదంటే మనము సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మార్కెట్స్ కొంచెం పడ్డాయి. అటువంటి మేజర్ న్యూస్ ఉంటేనే, లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది 2008, సో అటువంటి ఉంటేనే న్యూస్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇలా చిన్న చిన్న దానికి మనం లెవెల్స్ లేకుండా ఏదో పడిపోతుంది అని జస్ట్ న్యూస్ ఛానల్ చూసుకొని షార్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. సో యూ షుడ్ నో ది లెవెల్స్ పర్ఫెక్ట్లీ. అది మీరు చార్ట్ ఏ ఫార్ములా ఫాలో అయినా సరే లెవెల్స్ నే ఫాలో అవ్వాలి తప్పితే న్యూస్ ఫౌండర్ క్వైట్ అయ్యాడు, ఐ మీన్ కంపెనీ ఫౌండర్ క్వైట్ అయ్యాడు కాబట్టి షేర్ పడిపోతుంది లేదంటే లేస్తుంది అనేది ఉండదు. ఓకే, సో దిస్ ఈస్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ది హౌ న్యూస్ ఛానల్ ఇంపాక్ట్స్ ది ట్రేడర్ సైకాలజీ. సో బెటర్ టు అవాయిడ్ న్యూస్ ఛానల్స్ యాజ్ వెల్ న్యూస్ పేపర్స్ ఆల్సో. ఆ లెవెల్స్ ఇచ్చిన తర్వాత కూడా బెటర్, ఈవెన్ నేను ఇచ్చిన తర్వాత కూడా
ఇట్స్ బెటర్ టు క్రాస్ చెక్ ది ప్రైస్ వాల్యూని క్రాస్ చెక్ చేసుకొని క్వాంటిటీ రిస్క్ ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ట్రేడ్లోకి దిగాలి. ఓకే, సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ హౌ న్యూస్ ఛానల్ ఇంపాక్ట్స్. అంటే ఇంకా చాలా ఉంటుంది మాట్లాడుకోవడానికి న్యూస్ అనేది, న్యూస్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది ట్రేడర్ సైకాలజీ మీద అనేది. బట్ కమింగ్ టు దిస్ జొమాటో, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్, better to shut down the system while you are in live trading. Live trading lo this decision is ultimate. Okay, and this is the performance of today's 3 stocks. And ikkada osar chusukunte ganaka position lo same I bought Zomato shares 120 as I mentioned here. So 120 shares buy chesanu. So price were extremely strong. So 144 nundi when it hits the first target 146, I sold 60 shares. And when it hits the second target rapidly 140 at 148, I sold 50 shares. Remaining 10 shares I sold around 149.55 rupees. So this is the performance of Zomato. And coming to ITC, I bought 120 shares at 215.35. And when hit my first target, I sold 60 shares at 216.50. And end of the day, the time is over. So the market was a little volatile. So I sold the remaining shares of 60 shares at 215.80. Ultimately the price closed above entry point only, so the entry was perfect. And coming to sale, Steel Authority of India, I bought 140 shares around 121.30, and when it hit stop loss 120.10, I executed the order trade. So coming to positions, booked 96 rupees profit from ITC, lost 175 rupees from sale, and gained 374 rupees from Zomato. So the ultimate closing is 295 rupees from the today given calls. Okay, and as well these levels I entered in Excel sheet also. This Excel sheet after completing 1 month of 20-30 sessions, then I will give the link on description. Until that I will just show the levels only. Okay, so this is the performance of today's market. And coming to Nifty Bank lo endi ante just to note down today's high. Today's high is 36,755, and yesterday low is 36,328 and 36,323 and 36,745. So 500 points range lo undi Bank Nifty. ఈ రేంజ్ ఈ రోజు హై గాని నిన్నటి లో గాని, ఈ రోజు హై ఏంటి ట్యూస్డే హై ఆర్ మండే లో, ఇక్కడ ఈ రేంజ్ లో ఎక్కడ బ్రేక్ అయినా కూడా డెఫినెట్ బ్యాంక్ నిఫ్టీ హ్యావ్ ఛాన్సెస్ టు ర్యాలీ మోర్ దెన్ 1000 to 1200 పాయింట్స్, ఆర్ ఛాన్సెస్ హ్యావ్ టు డిక్లైన్ మోర్ దెన్ 1000 to 1200 పాయింట్స్. ఈ లెవెల్ బ్రేక్ అవుతే మాత్రం వీ కెన్ సీ ఎ బిగ్ మూవ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. దిస్ ఇస్ ద updation about bank nifty. Maybe it will break tomorrow or day after tomorrow. However, we can see a good move and we can catch huge points from bank nifty. Okay, and coming to stocks, I want to tell you one thing that so these are the stocks for tomorrow Wednesday. Apollo Tyre, Ashok Leyland, and Cipla we are taking. So the max risk is 80 rupees. In case 3 out of 3 stars manaku 2 sides hit avute anta risk undi. And the rules to follow lo still one varaku 7 rules we are following, but additionally I added one more rule, that is if price not active either side, trade can be taken with the same levels by next day. Like ninna manam bell chuskunte you can note down these levels. Okay, ప్రైస్ కనుక ఈ రోజు మనం ఇచ్చిన దాంట్లో యాక్టివ్ కాకపోతే కనుక, లైక్ ఇక్కడ ఏదంటే బెల్ నిన్న యాక్టివ్ కాలేదు, బట్ ఒకసారి ఈ లెవెల్స్ మనం చూసుకుంటే కనుక 5 minutes లో యాక్టివ్ అయింది ఇక్కడ. సో ఈ రోజు యాక్టివ్ అయింది అంటే నిన్న యాక్టివ్ కాకపోతే సైడ్ వేస్ ఉంటే కనుక సేమ్ లెవెల్స్ యూ కెన్ ఇనిషియేట్ ది ట్రేడ్. సేమ్ లెవెల్స్ మనం స్టాప్ లాస్ క్వాంటిటీ సేమ్ కూడా మీకు అంతే. అంటే ఇఫ్ యు ఆర్ అగ్రెసివ్ ట్రేడర్ దెన్ మీరు ఈ ట్రేడ్ అనేది నెక్స్ట్ డే ఇనిషియేట్ చేయొచ్చు. దీని మీనింగ్ అదే నేను ఇక్కడ చెప్పేది. ఈ ప్రైస్ నాట్ యాక్టివ్ ఐదర్ సైడ్, సో నెక్స్ట్ డే ట్రేడ్ అనేది సేమ్ లెవెల్స్ తీసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ ద టోటల్ అప్డేషన్ ఆఫ్ టుడేస్ వీడియో అండ్ దీస్ ఆర్ ద స్టాక్స్ ఫర్ టుమారో. యూ కెన్ నోట్ డౌన్. ఓకే, ఇంకేదైనా ఉన్నా కనుక మనము రేపు చూద్దాం మళ్ళీ, అండ్ వీ విల్ మీట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ అండి.